నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వర గారు వ్రాసిన రుణభారం అనే కథను విందామా? ఆఫీస్ నుంచి రాగానే కాఫీ కప్పుతో పాటు ఒక ఇన్లాండ్ లెటర్ తెచ్చి నా ముందు పడేసింది విసురుగా మా ఆవిడ. ఆవిడ విసురు చూడగానే రాసింది ఎవరో తెలిసినా ఎవరి దగ్గర నుంచి ఉత్తరం అన్నాను యథాలాపంగా అన్నట్టు. ఇంకెవరు? మీ ప్రియమైన అక్కగారి నుంచి మరో తాకీదు 25,000కి. ఇక్కడ డబ్బుల చెట్లు ఉన్నాయనుకుంటుందో పాతర్లు ఉన్నాయనుకుంటుందో ఆవిడ. అయినా ఆవిడనే లాభం, ఇచ్చేవాళ్ళుంటే అడిగేవాళ్ళదేం పాపం. రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది సుగుణ. కాఫీ తాగి తాపీగా ఉత్తరం తీశా. పద్మకి పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయికి బ్యాంకులో పని. పిల్ల నచ్చింది. 25,000 అడిగారు. కట్నమైతేనేం లాంఛనాలైతేనేం. మరో 25,000 లేంది పెళ్ళి కాదు కదా. 25,000 నువ్వు సర్దు, మిగతాది ఏదో తంటాలు పడతాను. దీని పెళ్ళైపోతే నా బాధ్యతలు తీరిపోతాయి. ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టే ప్రసక్తి ఉండదు. ఎలాగో ఏ లోనో పెట్టి నాకు ఈ సాయం చెయ్యాలి అని రాసింది. మా ఆవిడకే కాదు, నాకు చిరాకే అనిపించింది ఆ ఉత్తరం. నేనెక్కడి నుంచి తీసుకొస్తాను? ఇప్పటికీ 3 సార్లు 3,25,000 అయ్యాయి. లోన్ మాత్రం ఎంతకనిస్తారు ఆఫీస్ వాళ్ళు? ఇచ్చినా ఆ లోన్లు తీర్చడంలోనే నా బతుకు వెళ్ళమారేటట్టుంది. ఈసారి ఇంకా నా వల్ల కాదు అని రాసేయాలి. అక్కయ్య నా కోసం తన జీవితం ధారపోసింది. తల్లిలా పెంచింది. తల్లిలా ఏమిటి, తల్లే అయి పెంచింది. కనగానే అమ్మని పోగొట్టుకుని 2 ఏళ్లైనా నిందకముందే తండ్రిని పోగొట్టుకున్న తనకి తల్లి తండ్రి అయి పెంచారు అక్క బావ. అక్కకి తనకి 12 ఏళ్ళు తేడా. అక్క తర్వాత 2 కానుపులైనా పిల్లలు దక్కలేదుట అమ్మకి. ఆఖరుగా తను పుట్టే వేళకి అక్కకి 12 ఏళ్ళు. 12 ఏళ్ల పిల్ల సాయంతో తండ్రి తనను పెంచుకుంటూ ఉంటే ఆ తండ్రి లేకుండా 13 ఏళ్లకే ఓ స్కూల్ మాస్టర్కి ఇచ్చి పెళ్లి చేసి బాధ్యత దులిపేసుకున్నాడు. ఆవు వెంట దూడల అక్క వెంట తాను వెళ్ళే షరతు పెట్టాడు పెళ్లికి ముందే మేనమామ. అంచేత తన బాధ్యత అక్కది బావది అయింది. తన బాధ్యతని వాళ్ళెన్నడూ పాపం నిర్లక్ష్యం చేయలేదు. పెళ్ళైన 3 ఏళ్లకి అక్కకి పెద్ద కూతురు పుట్టే వరకు ఆ ఇంటి మొదటి బిడ్డ తనే అనుకున్నారు ఇద్దరు. కల్లో గంజో వాళ్లతో పాటే వీలున్నంత వరకు చదివించారు. పల్లెలో ఉన్న 2 ఎకరాలు తనని ఎంకాం చదివించడానికి సరిపోయింది. బ్యాంకు పరీక్ష రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. మంచి సంబంధం చూసి పెళ్లి చేసి వాళ్ళ బాధ్యత తీర్చుకున్నారు. తన పెద్దయ్యే వేళకి అక్కకి 3 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు పుట్టాడు. 2 కూతుళ్ళ తర్వాత కొడుక్కి సరిగా చదువు అబ్బలేదు. కూతుళ్ళని ఇంటర్ దాకా చదివించి మానిపించింది. అంతకంటే చదివిస్తే మొగుళ్ళని తేవద్దు అంటూ. తను ఉద్యోగంలో చేరిన ఏడాదికి అక్క పెద్ద కూతురు పెళ్ళీడుకొచ్చింది. అక్కా బావలకైతే మనసులో చాలా ఉండేది కూతుర్ని తనకిచ్చి చేయాలని. కానీ చిన్నప్పటి నుంచి చేతులతో ఎత్తుకుని ఆడించిన పిల్లని అన్నలా తప్ప దాన్ని మరోలా చూడలేదు ఎప్పుడు. నా చెల్లెలనే అనుకున్నాడు తప్ప మేనకోడలని అనుకోలేదు. భారీగా చూడడం నా వల్ల కాదని చెబితే కోపమే వచ్చింది. అక్కా బావ అలిగారు. వాళ్ళిద్దరి కోపం పోగొట్టి శారద పెళ్ళి నా బాధ్యత అని, పెళ్లి ఖర్చు నాది అని చెప్పి వాళ్ళని ఒప్పించేసరికి తాతలు దిగొచ్చారు. ఈలోగా నా పెళ్లి జరగడం, అప్పుడు నాకు కాస్త ఖర్చు వదలక తప్పలేదు. ఈలోగా బావగారు రిటైర్ అయ్యారు. ఇంట్లో 1 డజన్ ట్యూషన్లు, పెన్షన్తో ఏదో విధంగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నా 2వ కూతురు పెళ్లికి కట్నం మాట దేవుడెరుగు. పెళ్లి ఖర్చులకి ఓ 10,000 అన్నా లేని పరిస్థితి వచ్చి పడింది. అప్పుడు అక్కయ్య 25,000 అడిగితే మరోసారి కాదనలేని స్థితి. ఇంట్లో సుగుణ సాధింపు. ఎంత పెంచి పెద్ద చేసినా
ఇలా తన దగ్గర వేలున్నట్టు అక్కయ్య అడగడం తనకి మనసులో చికాకు అనిపించినా గట్టిగా కాదనలేక అక్కయ్యను ఆ పరిస్థితుల్లో ఆదుకునేవారెవరూ లేరని అర్థం చేసుకుని మళ్ళీ ప్రావిడెంట్ ఫండ్లోంచి అప్పు తీసుకున్నాను. మొత్తానికి కూతుళ్ళు ఇద్దరి పెళ్ళి చేసింది. ఈలోగా కొడుకు ఇంటర్ 2 సార్లు తప్పి ఇంకా చదవనని, డబ్బిస్తే ఏదన్నా బిజినెస్ చేస్తానని కూర్చున్నాడు. ఈసారి సుగుణకే కాదు నాకు చిరాకు కోపం వచ్చింది. ఏమిటి అక్కయ్య ఉద్దేశం? తన దగ్గర ఏం డబ్బు చెట్టు ఉందని అడుగుతుందా? ఇంటి మీద అప్పు తెచ్చుకోమనండి, ఇక్కడెవరూ రాసులు పోసి కూర్చోలేదని ఖచ్చితంగా రాయండి. పంపిస్తే మాత్రం ఊరుకోను. పిల్లల స్కూల్ ఫీజులు అవి ఎంతెంత అవుతున్నాయో తెలీదా? మీరు తెచ్చిన అప్పులకే నెలకి 2000 జీతం కట్ అవుతుందని మర్చిపోకండి. సుగుణ చాలా తీవ్రంగా అయిష్టత తెలియజేసింది. నిజమే, ఇంటి మీద అప్పు తీసుకోవచ్చుగా, తనకెందుకు తట్టలేదు ఆలోచన? ఎంత పాతిళ్ళైనా పెంకుటిళ్ళైనా ఓ 25,000 ఎందుకు ఇవ్వరు అనిపించి ఆ మాటే రాశాను. తన అసక్తత తెలియజేస్తూ ఇంటి మీద అప్పు తెచ్చుకోమని సలహా రాశాను. ఎలా తెచ్చుకోవచ్చో బ్యాంక్ ప్రొసీజరు, అప్లికేషన్ ఫారాలను పంపి సలహా ఇస్తూ చేతులు దులిపేసుకున్నాను. అప్పు దొరక్కపోతే ఆ ఇల్లు అమ్మిపారేయి అని ఉచిత సలహా ఇచ్చాను. అక్కయ్య దగ్గర నుంచి ఓ నెల రోజులు ఏ ఉత్తరమూ లేదు. నెల తర్వాతే శుభలేఖ, పెళ్ళికి రావాలంటూ ఉత్తరం వచ్చింది. పెళ్ళి అయిందనిపించినట్టు జరిగింది. అక్క బావ బాధ్యతలు తీరిపోయినందుకు ఆనందం కలిగింది. డబ్బు మాట అక్క ఏమీ ఎత్తలేదు. తనెత్తనప్పుడు నేనెందుకు కెలకటం డబ్బు ఇవ్వనప్పుడు అని ఊరుకున్నాను. అలా అని అక్కయ్య కోపం తెచ్చుకున్నట్టే కనపడలేదు. కొడుకు చేత జిరాక్స్ మిషన్ పెట్టించింది. వాళ్ళ జీవితాలకు ఇంకా ఢోకా లేదనిపించి నిశ్చింత కలిగింది. 2 ఏళ్ళు గడిచాయి. నా సంసార బాధ్యత పెరగడం, ట్రాన్స్ఫర్లు, అక్కయ్యని కలవడమే కుదరలేదు. అక్కయ్యకి షుగరు బీపీలు వచ్చాయి. మనిషి నీరసించింది. ఆరోగ్యం సరిగా లేదని బావగారి దగ్గర నుంచి ఉత్తరం వస్తే ఈ మాట పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఈలోగానే బావగారి నుంచి ఫోను. అక్కయ్య పరిస్థితి బాగులేకపోతే ఆసుపత్రిలో జాయిన్ చేసినట్టు, అక్కయ్య చూడాలని ఉందన్నట్టు అంటుందని రమ్మని రాశారు. 2 రోజులు సెలవు పెట్టి వెళ్ళాలనే లోపలే అక్కయ్య పోయినట్టు ఫోను. ఆఖరి చూపులకు నోచుకోకపోయినందుకు బాధపడుతూ బయలుదేరాను. కర్మకాండ పూర్తయ్యాక బావగారు ఓ పెద్ద దళసరి కవర్ చేతికిచ్చి చదువు అన్నారు. ఏమిటి? చదువు నీకే తెలుస్తుంది. నీకు ఉత్తరం రాసి పంపేలోగానే ఆసుపత్రి పాలైంది. పిలిచి మాట్లాడాలనుకుంది. ఉత్తరం విప్పాను. తమ్ముడు, నువ్వు తమ్ముడువైనా నిన్నెప్పుడూ కొడుగ్గానే భావించాను. 2 ఏళ్ల వయసు నుంచి కన్నతల్లిలాగే సాకాను. పెంచిన ప్రేమ గొప్పది నాయనా. నువ్వు బాగుండాలి, చల్లగా ఉండాలనే ఎప్పుడూ కోరుకున్నాను. నాన్న బతికుండగా చనిపోయే ముందు, తల్లి నీవే వాణ్ణి ఓ దరికి చేర్చాలి, నీవే వాడికి అమ్మవి. ఉన్న 2 ఎకరాల్లో 1 ఎకరం వాడి చదువుకి, మరో ఎకరం నీ పెళ్ళికి అమ్మి ఖర్చు పెట్టండి. ఈ పాత కొంపకి ఎంతొస్తే అంత, ఇద్దరూ చెరిసగం తీసుకోండి. ఆడపిల్లవైనా సగభాగం నీది, వాడి భారమూ నీది అంటూ కన్నుమూశారు. యాక్సిడెంట్లో పోవడంతో విల్లు రాసే టైం లేక ఆఖరు క్షణంలో చెప్పిన మాటలివి. నేనేనాడూ ఆస్తి ప్రస్తావన నీ దగ్గర తేలేదు. నా పెళ్ళి మావయ్య చేశాడు కాబట్టి ఎకరం భూమి అమ్మలేదు. నిన్ను బీకాంతో ఆపేద్దామంటే ఏం ఉద్యోగాలు వస్తాయి గుమస్తా తప్ప. ఎంకామ్ చదువుతాను అంటే ఆ 2 ఎకరాలు అమ్మి నీ చదువుకే ఖర్చు పెట్టాను. ఆ రోజు మీ బావగారు అందులో సగం మనది కదా అనైనా అనలేదు. నా డబ్బు నీకోసం ఎందుకు ఖర్చు చేయడం అని నేను అనుకోలేదు. అప్పటికీ నాకు 4 పిల్లలున్నారు. డబ్బంటే చేదు కాదు నాకు. కానీ నువ్వు బాగుపడాలి, పైకి రావాలన్నదే నా ఆలోచన. నాకేదైనా అవసరం వస్తే నా పెద్ద కొడుకుగా నువ్వు ఆదుకుంటావన్న ఆలోచన నాది. ఈ ఇంటి ప్రసక్తి నేను నీ దగ్గర తేలేదు. ఎందుకంటే 1 నా స్వార్థం, 2 నీకు తెలిస్తే
ఈ పాత కొంప అమ్మేసి పంచుకుందాం అంటావేమో. ఉండేందుకు మాకు కొంపైనా ఉండదు అన్నది నా స్వార్థం. ఇది అమ్మితే ఎంత వస్తుంది? ఇద్దరూ పంచుకుంటే వచ్చేది ఎంత? చూద్దాం, అవసరం వచ్చినప్పుడు నీకు చెప్పచ్చులే అని నీ దగ్గర అనకపోబట్టి ఈనాడు ఈ కొంప మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది. ఈ ఇల్లు నాన్నది అని నీకు తెలియదు కాబట్టి మిగిలింది. ఈ ఇల్లు మాదే అనుకున్నావు. అందుకే నేను డబ్బు కోసం రాసినప్పుడల్లా ఇంటి మీద అప్పు తెచ్చుకోండి, అమ్ముకోండి అంటూ ఆఖరిసారి కోపంగా రాశావు. నాయనా, నీకు నాకు రక్త సంబంధం గనుక నా మీద అభిమానం ఉండొచ్చు. నేను అడిగినప్పుడల్లా ముల్లె దాచిపెట్టినట్టు అడుగుతుందే ఈవిడ అని మీ ఆవిడ అనుకునే ఉంటుంది. బాబు భాస్కర్, నిన్ను అంత స్వతంత్రంగా డబ్బు సర్దమని ఎందుకు అడిగాననుకున్నావు? నిన్ను పెంచినందుకు ఛార్జీలు వసూలు చేయాలని కాదు. ఆస్తిలో సగం హక్కు నాన్న ఇచ్చారు గనక సాయంగా నీ దగ్గర తీసుకున్న డబ్బు ఇల్లు అమ్ముకున్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవటాల్లో సర్దుబాటు చేసుకోవచ్చు అన్న ఆలోచన ఆ స్వాతంత్రాన్ని నాకు ఇచ్చింది. ఈ ఇల్లు నీది, నీకు వాటా ఉంది అని తెలిస్తే నిన్ను అడిగినప్పుడు అమ్మిపారే ఈ డొక్కు కంప అనేవాడివి. అమ్మితే ఏనాడో ఆ డబ్బు హారతకర్పూరం అయ్యేది. అందుకే ఈ విషయం దాచాను. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చాక మన అదృష్టం పండింది. ఈ 750 గజాల స్థలంలో ఫ్లాట్లు కడతానని ఎవరో బిల్డర్ వచ్చాడు. మొత్తం 12 కట్టి మనిద్దరికి చెరో 2 ఫ్లాట్లు ఇచ్చి చెరో 1,00,000 ఇస్తానన్నాడు. మిగతావి అతను అమ్ముకుంటాడు. ఇల్లు అమ్మకుండా దాచినందువల్ల మనం ఈనాడు ఇంత ఆస్తి చేసుకోగలిగాం. తమ్ముడు, నే కావాలంటే నిన్ను అన్యాయం చేయొచ్చు. ఈ ఇల్లు నాన్నదని తెలిసిన మామయ్య ఎప్పుడో పోయాడు. దస్తావేజులు నా పేరు మీద నీ చిన్నప్పుడే నా ఎకరా పొలం బదులిచ్చినట్టు మార్పించుకోవచ్చు. చెయ్యాలంటే మోసం చెయ్యొచ్చు. కానీ నేను తల్లినిరా నీకు. ఏ తల్లి బిడ్డకు అన్యాయం చేయదు. నువ్వు ఆఖరిసారి డబ్బు అడిగినప్పుడు చాలా పరుషంగా రాశావు. మనసుకి కష్టం అనిపించింది. నీ దగ్గర తీసుకున్న మొత్తం డబ్బు బిల్డర్ ఇచ్చే క్యాష్తో నీకు ఇచ్చేస్తాను. నీ 2 అపార్ట్మెంట్లు, నీ ఇళ్ళు నువ్వు ఉంచుకున్నా అమ్ముకున్నా నీ ఇష్టం. ఈ విషయాలు మాట్లాడాలి. నా ఆరోగ్యం సరిగా లేదు. ఓసారి వచ్చి సంతకాలు చేసి నువ్వు బిల్డర్తో మాట్లాడుకో. అక్కయ్య పోయినప్పుడు కంటే ఉత్తరం చదువుతుంటే కన్నీళ్లు చెంపలంబడి జారి కళ్ళు చదవలేకపోయాయి ఉత్తరాన్ని. మీ అక్కయ్య ఎప్పుడూ వాడికో ఇల్లుండాలండి, ఈ ఇల్లు కాస్త ఇప్పుడు అమ్మితే ఏమొస్తుంది, ధరలు పెరిగాక చూద్దాం అనేది. ఎప్పుడు డబ్బు అవసరం వచ్చి నేను అమ్మేద్దామన్నా ఇదే మాట అనేది. ఆవిడది తల్లి మనసయ్యా. నువ్వు విసుక్కున్నా నిన్ను అడగటానికి ఆవిడ ఏనాడూ మొహమాట పడలేదు. కొడుకును అడగటానికి నాకేం సిగ్గు అనేది. బావ కళ్ళు తుడుచుకుంటూ అన్నారు. ఉత్తరం కాగితాలు పట్టుకుని గదిలోకి వెళ్ళి సుగుణం మీద విసిరేసి మంచానికి అడ్డం పడ్డాను. కన్నీళ్లతో తలగడ తడిసిపోసాగింది. అక్కయ్య రుణభారం తీర్చలేదు, పెంచిపోయింది అనిపించింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి డి కామేశ్వర గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో మంచి కథతో రేపు ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.